శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం. మన ఇంట్లో ఉన్న కష్టాలన్నీ దూరమైపోయి ధనాకర్షణ కలిగి స్థిరలక్ష్మి కటాక్షం కలగాలంటే కార్తీక మాసం అంటేనే అతి శక్తివంతమైంది. అందులోనూ సంకటహర చతుర్థి ఇంకా శక్తివంతమైంది. మనకున్న ఎలాంటి సంకటాలు తొలగిపోవాలన్నా ఈరోజు మనము ఉదయం నుండి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోష కాలంలో ఈ ప్రత్యేకమైన కష్ట నివారణ దీపాన్ని వెలిగించుకోవాలి. ఈ దీపము ప్రత్యేకమైన 3 పిండ్లు బియ్య పిండి, గోధుమ పిండి, కందుల పిండి కలిపి సమానంగా కలిపి బెల్లం, తురుము, పాలు, పచ్చిపాలతో ఈ ప్రమిదను తయారు చేసుకొని గణపతి ముందు ఈ దీపాన్ని వెలిగించుకోవాలి. తర్వాత గణపతి దగ్గర ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని చదువుకోవాలి. ఆ మంత్రం వచ్చేసి ఓం శ్రీం క్లీం గం గణపతియే నమః అనుకుంటూ ఈ మంత్రాన్ని 108 సార్లు చదవాలి. ఈ మంత్రాన్ని చదివిన తర్వాత దీపాన్ని వెలిగించుకోవటం వల్ల మన ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగి స్థిరలక్ష్మి కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుంది. శ్రీమాత్రే నమః. తప్పకుండా ఇది చేయండి. ఆ స్వామివారు మన కష్టాలన్నింటినీ తొలగిస్తారు. తర్వాత